అసెంబ్లీ సమావేశాలు వారం రోజులు జరగనున్నాయి. ఈ మేరకు సభా వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ను అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, బీఎస్సీ నిర్ణయాల సారాంశం ఏంటి? కావ్య, కొద్దిసేపటి క్రితమే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం స్పీకర్ అధ్యక్షతన కొనసాగింది. అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు ఇందులో పాల్గొన్నారు. అయితే 2 వారాల పాటు కొనసాగించాలని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, ఎక్కువ రోజులు సభలు నిర్వహించాలని చెప్పేసి కోరింది. అయితే మొత్తం విపక్షాలు అందరూ కూడా కోరిన మేరకు, వాళ్ళ డిమాండ్ మేరకు అన్ని పరిశీలించిన తర్వాత మొదట వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తాము. ఆ తర్వాత మళ్ళా బీఎస్సీ కూర్చొని మళ్ళా నిర్ణయం తీసుకుందామని స్పీకర్ అన్నట్లుగా బీజేపీ ఎల్పీ లీడరు మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. అయితే వచ్చే నెల 7వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని తెలుస్తుంది. ఈ విషయం అధికారికంగా స్పీకర్ కార్యాలయం నుంచి వెలువడాల్సి ఉంది. కానీ అందులో పాల్గొన్న సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే వచ్చే నెల 7వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని చెప్పి తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా నీటిపారుదలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా చర్చకు వచ్చే అవకాశం, దాదాపు 4 రోజుల పాటు అవే కొనసాగే అవకాశం ఉండాలి. ఈ నెల రేపు ఎల్లుండి 1వ తేదీన 3 రోజుల పాటు విరామం ఉంది. 2వ తేదీన తిరిగి పునఃప్రారంభం అయితే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అంటే మధ్యలో ఆదివారం పక్కన పెడితే దాదాపు 6 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇది పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళా మరొకసారి బీఎస్సీ సమావేశం కూర్చొని మళ్ళా నిర్ణయం తీసుకుంటామని అన్నట్టుగా బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. దీని మీద స్పీకర్ కార్యాలయం నుంచి స్పష్టంగా అధికారికంగా మనకు వెలువడినట్లయితే ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్నది, ఏ అంశాలు చర్చించే అవకాశం ఉందా, తదితర అంశాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కావ్య, ధన్యవాదాలు తిరుపాల్.